హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ మా గేదెలకి స్నానం ఫ్రెండ్స్. సో పేలు బాగా పడినాయన్నమాట. పేలు పడి బాగా తెగ ఒళ్ళంతా రుద్దుకుంటున్నాయి, పుండ్లు బాగా పడినాయన్నమాట. సో అందుకని ఈరోజు అయితే మా ఆయన సబ్బు అయితే కొనుక్కొచ్చాడు ఫ్రెండ్స్. సబ్బు వచ్చి 85 రూపాయలు పడింది. అదిగో చేతిలో ఉంది ఫ్రెండ్స్ సబ్బు. ఇలా సబ్బుతో కడిగి ఫస్ట్ అయితే నానబెట్టాలి. గేదెని నానబెట్టాక సబ్బుతోటి ఇలా శుభ్రం కడగాలి. కడిగాక ఈ సబ్బు ఇలానే ఒంటి మీదే వన్నివ్వాలి. వన్నిస్తే పేలు అనేది చచ్చిపోతాయి. ఒక 5 నిమిషాలు ఇలా వన్నిచ్చి అప్పుడైతే మనం మళ్ళీ శుభ్రం పైపేసి శుభ్రం కడుక్కోవాలి. సో ఇదైతే సబ్బు పెట్టి కడిగాడు కాబట్టి అది నానుతుంది పేలు చచ్చిపోవటానికి. ఇదైతే రెండో దూడ ఫ్రెండ్స్. దీనికి కూడా సబ్బు పెట్టి నానబెడుతున్నాడు. ఫస్ట్ అయితే దాన్ని నానబెట్టాడు కాబట్టి అది నానే లోపల మళ్ళీ దీన్ని నానబెడితే పేలు అనేది బాగా ఆ ముందు అనేది పీల్చుకొని చచ్చిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా సబ్బు అయితే బాగా పనిచేసింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే రుద్దాము, చచ్చిపోయినాయి. మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ మిన్నలు అయితే పడి ఉన్నాయి కొద్దిగా. సో ఈపులు అయితే పేలు పడి ఇలా ఈపులు అయితే పడినాయి. సో సబ్బు వచ్చి ఫ్రెండ్స్ ఇదిగో ఈ సబ్బు 85 రూపాయలు అయితే మంచిగా పేలుకి మంచిగా పనిచేసిద్ది అది మాట. అదిగో చూడండి, ఇదేమో కొంచెం 2 సంవత్సరాల దూడ, అదేమో సంవత్సరం దూడ. అలా పేలుకి గేదెలో పాలిపోయినాయి ఫ్రెండ్స్. పేలు మూలాన బాగా గోళ్ళకేసి గోక్కుంటున్నాయి అన్నమాట. గోక్కోవటం మూలాన పేలైతే పడి తెల్లగా పాలిపోయినాయి, నెత్తురంతా తాగేసేస్తున్నాయి. సో రైతు నిద్రపోవట్లేదు. ఇంకా అందుకని ఈరోజు అయితే సబ్బు తెచ్చి ఇట్లకైతే ఫ్రెష్గా స్నానం అయితే చేపిస్తున్నా. ఇంకా 2 రోజులు 3 రోజులు ఇంకా కదిలేకుండా పోబండి ఫ్రెండ్స్. పేలు మళ్ళీ పడేదాకా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, దోళ్ళు కూడా తగ్గిపోయినాయి పేలు మూలన. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు నానాలి. సబ్బుతో నానాక అప్పుడు మనం పైపేసి మొత్తం కడిగితే పేలు మొత్తం చచ్చిపోయి కింద రాలుతాయి ఫ్రెండ్స్. పేలు పడ్డప్పుడు కంపల్సరీగా సబ్బుతోటి అలా అయితే పేలు సబ్బు అంటే ఇస్తారు ఫ్రెండ్స్. అది మెడికల్ షాప్లో దొరికింది, ఆడబడితే ఆడ దొరకదు. సో అది తెచ్చాక శుభ్రంగా చేస్తే శుభ్రంగా ఉంటే ఇంకా పేలు అనేది ఉండదు అన్నమాట. గేదెలు కూడా తేలుతాయి అన్నమాట. సో మనం ఎంత తిండి పెట్టి ఎంత మేత వేసి నీళ్ళు పెట్టినా సరే ఇంకా ఈ పేలు అనేది నెత్తురు తాగేసేస్తాయి. ఇంక ఈ దోళ్ళు ఇట్టానే ఉంటాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సబ్బుతోటి అయితే 5 నిమిషాలు నాని ఇంక ఇప్పుడు మనం వాటర్ పెట్టి శుభ్రం కడుక్కోవాలి. ఆ సబ్బు నీళ్ళు అనేది మూతి దగ్గర తగలకుండా రుద్దాలి ఫ్రెండ్స్, తలకాయ మీద. ఎందుకంటే అది నోట్లోకి పోకూడదు అన్నమాట నీళ్ళు. ఈ దూడ వచ్చి ముర్రా జాతి దూడ ఫ్రెండ్స్. చూడండి, అందాల ఎవరాని ఏమో మాకు డొక్కల నిండా గెడ్డేసింది గట్టిగా. ఒకటైతే శుభ్రం కడిగాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకోటి కడుగుతున్నాము. దీనికి వచ్చి 2 సంవత్సరాల దూడ ఫ్రెండ్స్ ఇది.
కట్టుకోవాలి కూడా ఇప్పుడు ఇదిగో చెట్టు నరికి మంచి మంచి కట్టుకోవాలి 2 కట్టుకోవాలి అలా పెద్ద దొడకోండి పొడవు అనుకోవాలి దీని పొడవు మొన్న కాయ ముసాయి చనిపోయాడు చేలో పట్టేసి నువ్వు కాలు తీయాలి ముందుకు వచ్చి నీళ్ళు చూసి అదిగో చూడు ఇదిగో సబ్బుతోటి దాని కింద మెడ కింద మొత్తం రుద్దు ఎర్ర పుల్లేగో సబ్బుతో రుద్దు ఇది ఈడ ముట్టి కింద ఉండి అటు నావరాజీకి వెళ్ళట ఈ అట్టగాడ చూడు సో గాయస్ ఇగో పడ్డ మాది పెద్ద పడ్డ ఇది ఇక నెక్స్ట్ దానికైతే స్నానం అయిపోయింది సో ఇదైతే చిన్న దూడ ఫ్రెండ్స్ సంవత్సరం దూడ సో ఇదైతే పెద్ద దూడ ఇది అమ్మాయి బేబీ ఇంకా బేబీ అయితే ఇంకా కట్టలేదు కట్టాలి బేబీ కడతానికి తయారు చేశాం బేబీని